గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి ధరావత్ రవి గారు. యాజ్ ఎంపీటీసీ గారు వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నా పేరు ధరావత్ రవి. నేను నారాయణపురం నా ఎంపీటీసీ పరిధిలో పీకుల తండ, క్యాంప్ తండ, నారాయణపురం 3 క్యాంపులు. ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా యాజ్ ఎంపీటీసీగా మీరు మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? నేను 2019 గెలిచిన. అప్పటి నుంచి మా గ్రామంలో 1827 ఎకరాలకు 1605 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్లో కలిపి 222 ఎకరాలు పట్ట భూమి. ఆ రిజర్వ్ ఫారెస్ట్లో కలిపిన దాన్ని 2384 అనే జియో ఫారెస్ట్ యూనివర్సిటీ తీసుకొచ్చాను. తర్వాత కేసీఆర్ గారిని కలిసి ఆ భూమిని ఎంజాయ్మెంట్ సర్వే చేశాను. ఇప్పుడైతే 700 ఎకరాలు పాస్బుక్లు వచ్చినాయి. మిగతాయి అందరికీ ఎంజాయ్మెంట్ సర్వే జరిగి మిగతాయి పాస్బుక్లు అందరు రైతుకు సాయం చేసే అవకాశం మాత్రం మా గ్రామ వాళ్ళు కల్పించారు. ఇంకా ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? మేజర్ అయితే రైతుకు ధరణి వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగింది. సోలార్ లైట్లు పెట్టి వాటర్ ప్లాంట్ పెట్టి తర్వాత పీకుల తండాలో ఒక 45 లక్షల మాట్లాడినా పీకుల తండాలో అయితే 45 లక్షల సీసీ రోడ్లు పోసిన, ఒక వాటర్ ప్లాంట్ కట్టిన, తర్వాత ఒక ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షల సోలార్ లైట్లు పెట్టిన, జెడ్పీ నిధుల నుంచి ఒక 2 లక్షల సోలార్ లైట్లు పెట్టిన, తర్వాత క్యాంప్ ఒక వాటర్ ప్లాంట్ కట్టిన, ఒక 20 లక్షల సీసీ రోడ్లు పోసిన, ఒక 5 లక్షల సోలార్ లైట్లు పెట్టిన, ప్రతి విద్యార్థికి గురుకులాల్లో అడ్మిషన్ వచ్చేలా చేసిన. తర్వాత నారాయణపురానికి అయితే 1827 ఎకరాలకు 1200 మంది రైతులకు పాస్బుక్ వచ్చే దాంట్లో నాకు ఓటేసి 600 ఓట్లతో మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలకైతే ఈ 5 సంవత్సరాలు నేను వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ చేసిన, నా చేతనైనంత సాయం చేసిన రాష్ట్రంలో. తర్వాత ఈ వచ్చే ఎన్నికల్లో కూడా నేను ఎంపీటీసీగా కానీ సర్పంచ్గా కానీ రిజర్వేషన్ ప్రకారం ఏది వచ్చినా నేను పోటీ చేసే అవకాశం అయితే ఉన్నది. ఓకే సార్, మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మంచి నాయకుడిని చదువుకున్న వాళ్ళకు ఎంచుకోవాలి. ప్రతినిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపైన అవగాహన కలిగిన వ్యక్తికి ఓటేస్తే వాళ్ళ 5 ఏళ్ళు మనకు సేవ చేస్తారు, ప్రభుత్వంతో కొట్లాడి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. ఓకే సార్, ఇంటర్వ్యూ కంక్లూసింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా మనం చెప్పాలనుకుంటున్నారా? ఇంటర్నేషనల్ ఛానల్ టీవీ వారికి ధన్యవాదాలు. ప్రతి గ్రామానికి తిరిగి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, మళ్ళీ గ్రామాలలో ఎలాంటి సౌకర్యాలు కల్పించాలని ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి గ్రామాలలో అభివృద్ధి అయ్యేలా ఇంటర్నేషనల్ టీవీ వారికి ధన్యవాదాలు. ఓకే సార్, చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో